శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. 31/8/2024 శనివారం రోజున శని త్రయోదశి వస్తుంది. ఈ శని త్రయోదశి రోజున ఏమి చేయాలి అనేది తెలుసుకుందాం. ఈ శని యొక్క అనుగ్రహం మన మీద ఉంటే మనం అత్యున్నత స్థాయికి వెళ్తాం. మనం ఊహించని అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. కావున ఈ యొక్క శనీశ్వరుని అనుగ్రహం అనేది మనపైన తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ యొక్క శని త్రయోదశి రోజున ఏమి చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశుల వారు వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి, ఈ రాశుల వారు తప్పనిసరిగా ఈ శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం శనికి తైలాభిషేకం చేయడం ద్వారా, ఈ శని త్రయోదశి రోజున ఈ విధంగా తైలాభిషేకం చేయడం ద్వారా శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది అత్యున్నతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాం. కాబట్టి ఈ యొక్క శని త్రయోదశి రోజున అనగా 31/8/2024 శనివారం రోజున శనికి తైలాభిషేకము నిర్వహించుకోండి. మీ స్వహస్తాలతో శనికి తైలాభిషేకం చేసుకోండి. శనిదేవుని చాలామంది ముట్టుకొని మీ స్వహస్తాలతో స్వామివారికి తైలాభిషేకం చేసుకోండి. శనిని ముట్టుకున్న తర్వాత చేతులు కడగడం, కాళ్ళు కడగడం లాంటివి ఏవీ చేయకూడదు. అవసరమే లేదు. లాంటివి ఏవీ చేయకూడదు. మీ స్వహస్తాలతో శనికి తైలాభిషేకము నిర్వహించుకోండి. నవగ్రహాల చుట్టూ 9 సార్లు ప్రదక్షిణం చేసుకోండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి. స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చూపించండి. అదేవిధంగా ఈ యొక్క శని త్రయోదశి రోజున ఏం చేయాలంటే, శనికి తైలాభిషేకం నిర్వహించుకోవడంతో పాటు నల్ల నువ్వులు, బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్, జాకెట్ ముక్క ఇందులో పెట్టి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. అంటే నల్ల నువ్వులు, బ్లాక్ కలర్ బ్లౌజ్ పీసు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. నల్ల నువ్వులు. అదేవిధంగా ఆ శనీశ్వరుని దగ్గర నల్ల నువ్వుల నూనెతో ఒక దీపాన్ని కూడా వెలిగించుకొని ఈ నల్ల నువ్వులన్నీ కూడా బ్రాహ్మణుడు నల్ల నువ్వులు, జాకెట్ ముక్క బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. తద్వారా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. నేను ఏ రాశులు అయితే చెప్పానో ఆ రాశుల వారు తప్పకుండా యొక్క శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకము, బ్రాహ్మణునికి నల్ల నువ్వులు, బ్లాక్ కలర్ బ్లౌజ్ పీసు దానం ఇవ్వండి. అలాగే శనీశ్వరుని దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని కూడా వెలిగించుకోండి. ఈ విధంగా చేసినట్లయితే ఆ యొక్క శనీశ్వరుని అనుగ్రహం మీ పైన ఉంటుంది. ఏంటంటే శనీశ్వరుని అనుగ్రహం మీ మీద ఉన్నట్లయితే మీరు ఊహించని స్థాయికి మీ జీవితం వెళ్ళిపోతుంది. అన్ని రకాలుగా ఆర్థికంగా, అన్ని రకాలుగా ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం మీ పైన ఉంటే అన్ని రకాల బాధలు తొలగి మీ జీవితం అత్యున్నత స్థాయికి వెళుతుంది. కావున ఒక శని త్రయోదశి రోజున ఈ విధంగా శనీశ్వరునికి తైలాభిషేకము, బ్రాహ్మణునికి నల్ల నువ్వులు, బ్లాక్ కలర్ జాకెట్ ముక్కను దానం ఇవ్వండి. అలాగే శనీశ్వరుని వెంట నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోండి. అలాగే నేను ఇప్పుడు చెప్పినటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో ఆ రాశుల వారు
కొందరికి బాగుంది, కొందరికి బాగోలేదు. కాబట్టి ఈ విధంగా మీరు శనీశ్వరునికి తైలాభిషేకం, బ్రాహ్మణునికి నల్ల నువ్వులు దానం ఇవ్వడం ద్వారా ఆ యొక్క శనీశ్వరుని అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. ఈ విధంగా శని త్రయోదశి రోజున శనీశ్వరునికి పూజ నిర్వహించుకుంటారు. స్వస్తి. ఓం నమః శివాయ.